హలో అండి. ఈరోజు నేను పూరీని చూపించబోతున్నాను. పూరి ఎక్కువసేపు మనకి పొంగి ఉండాలంటే ఏం చేయాలనేది చూపించబోతున్నానండి. దానికోసం ఏం టిప్స్ పాటించాలో చూడండి. ముందుగా నేను 2 కప్పులు గోధుమ పిండిని తీసుకున్నాను. దానిలో ఒక గరిటె నూనె వేసుకున్నానండి. ఎనీ వెజిటబుల్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇందులోనే నేను ఒక అర చెంచా ఉప్పు, ఒక స్పూన్ పంచదార వేసుకుంటున్నానండి. పంచదార కంపల్సరీ వేసుకోవాలి. మనకి పంచదార వేసుకోవడం వలన పూరి ఎక్కువసేపు పొంగి ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. పూరీ పిండిలా కలుపుకోవాలి. పంచదార వేయటం వల్ల మనకి టేస్టు బాగుంటుంది. ప్లస్ పూరి అనేది నీట్‌గా పొంగి మనకి ఎక్కువసేపు అనేది పొంగినట్టు ఉంటుంది. ఇట్లా చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా రౌండ్ షేప్‌లో పూరీలని ప్రెస్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేస్తూ ఇప్పుడు మనము ఈ గరిటెతోటి దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. పూరీని పైన అదుముతున్నట్టు ప్రెస్ చేస్తూ ఉంటే అది పొంగి పైకి లేస్తుంది. అట్లాగా పొంగిన వెంటనే మళ్ళీ రివర్స్ తిప్పేసేసి జస్ట్ వెంటనే తీసేసేయాలండి. ఎక్కువసేపు ఉంచితే మనకి మాడిపోయినట్టుగా వచ్చేస్తుంది. ఇంకో పూరి చూపిస్తాను చూడండి. ఇది వేసిన తర్వాత వెంటనే మనం గెరిటతోటి అట్లాగా ప్రెస్ చేయాలి. పూరి పైన ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా ప్రెస్ చేయంగానే అది పొంగుతుంది. వెంటనే రివర్స్ తిప్పేసేసి మళ్ళీ వెంటనే జస్ట్ 2-3 సెకండ్స్ లోపు మనం మళ్ళీ దాన్ని తీసేసేయాలండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.